సాయంత్రం 4 గంటల సమయం. ఊరి వీధిలో జనాలు గుంపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కాని ఊరి చివర ఎత్తైన ముళ్ళ కంచె, ఇనుప గ్రిల్స్ మధ్య ఉన్న సుబ్బారావు పెద్ద మేడ మాత్రం శ్మశానంలా ప్రశాంతత లేకుండా ఉంది. ఆ ఇంట్లోకి వెలుతురు కూడా సరిగ్గా రాదు. గదిలో సుబ్బారావు పాతకాలంటి చెక్కపెట్టె ముందు కూర్చుని సంచుల్లో ఉన్న వెండి నాణేలను, చెల్లుబాటయ్యే నోట్లను, ఆస్తి కాగితాలను మళ్లీ మళ్లీ లెక్క పెట్టుకుంటుంటాడు. కాంతమ్మ కిటికీ ఇనుప ఊచల మధ్య నుంచి బయట వీధిలోని మనుషులను చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఏమండి, ఒక్కసారి ఆ రూపాయి నాణేల సంచులను పక్కన పెట్టి బయటికి వచ్చి చూడండి. వీధిలో మన ఊరి జనం ఒకరింటికి ఒకరు వెళ్తూ సుఖదుఖాలు పంచుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారో. ఆ పక్కంటి రంగయ్య గారింట్లో అందరూ కలిసి అరుగు మీద కూర్చుని నవ్వుకుంటున్నారు. కాని మనింట్లో మాత్రం ఏళ్ల తరబడి ఈ కాటి ప్రాణం ఉందో లేదో కూడా తెలియడం లేదండి. నిశ్శబ్దమేంటి? 5 అంతస్తుల ఈ పెద్ద భవంతి, ఈ ఖరీదైన గదులు మనల్ని మింగేస్తున్నట్లు ఉన్నాయి. మనకు పిచ్చిదానా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. ఆ రంగయ్య అమాయకుడు కాబట్టి ఊళ్ళోని సోమరిపోతులందర్నీ చేరదీసి చాకిరీ చేస్తున్నాడు. వాళ్లంతా వచ్చి తిని ఇంట్లో టీ తాగిపోవడం తప్ప నీకు 1 రూపాయి లాభం ఉందా? ఆప్యాయతలు, అనుబంధాలు అని తిరిగితే ఈ మేడ, ఈ 100 ఎకరాల పొలం, ఈ పెట్టెలోని బంగారం అయ్యేవా? డబ్బులు ఉంటేనే ఈ లోకంలో గౌరవం, చుట్టాలు, బంధువులు. మన ఇంటికిటికి వస్తే మన ప్రశాంతత పోతుంది. ఇంట్లో సరుకులు కరిగిపోతాయి. పైగా నా కష్టార్జితం వృధా అయిపోతుంది. అయ్యో, డబ్బు ఉంటేనే సరిపోతుందా? ఈ ఐశ్వర్యమంతా ఉండి ఏం లాభం చెప్పు? రోజువారీ జీవితంలో మన ఇంటి గడప తొక్కి బాగున్నావా కాంతమ్మా అని పలకరించే ఒకే ఒక్క మనిషి లేనప్పుడు ఈ భవంతి ఉండి ఏం ఉపయోగం? రేపు పొద్దున మనకు ఆకలి వేస్తే ఈ నాణేలు తింటామా? దాహం వేస్తే ఈ కాగితాలు తాగుతామా? మన మనశ్శాంతికి మనుషులు కావాలండి. చాలు, ఆపు నీ ఉచిత సలహాలు. నా డబ్బు చూసి నా చుట్టూ తిరిగే నకిలీ ఆప్యాయతలు నాకసలు అవసరమే లేదు. నన్ను ఈ సమాజంలో బ్రతికించేది నా ఆస్తి, నా బ్యాంక్ నిల్వలు మాత్రమే. చుట్టాలు, బంధువులు అనేవాళ్లు కేవలం నా ఆస్తిని నాకే నక్కలు. పోయి వంటపని చూసుకో. సుబ్బారావు తమ్ముడు రాఘవ తన భార్య సీతతో కలిసి వస్తాడు. రాఘవ చేతిలో తనే సొంతంగా పండించిన కూరగాయల గంప, సీత చేతిలో చిన్న టిఫిన్ క్యారియర్ ఉంటాయి. రాఘవ ఆశగా, నమ్మకంతో పెద్ద ఇనుప గ్రిల్సున్న తలుపును గట్టిగా తడతాడు. సుబ్బారావుపై అంతస్తు కిటికీలోంచి చూసి కోపంతో ఊగిపోతూ కిందికి వచ్చి తలుపు సగం మాత్రమే తీస్తాడు. అన్నయ్యా, తలుపుతీ! నిన్ను వదినం చూసి చాలా రోజులైందనొచ్చానన్నా. వదినమ్మా, నీకోసం మన తోటలో పండిన తాజా కూరగాయలు, ఊరి వంటకాలు తెచ్చాం. రాఘవ, ఇక్కడికి మళ్ళీ ఎందుకొచ్చావు? నీ పేదరికం, నీ అప్పుల బాధలు చెప్పుకుని నా దగ్గర డబ్బులడగడానికి వచ్చావా? లేదా నీ భార్యను తీసుకువచ్చి నా ఇంట్లో తినిపోదామని వచ్చావా? నేను నీకు రూపాయి కూడా ఇవ్వను, ఒక్క మెతుకు కూడా పెట్టను. భావగారు, మేం మీ దగ్గర రూపాయి అప్పు అడగడానికి డడానికి రాలేదు. తోడబుట్టిన వాళ్లు పలకరించుకుంటే ఆనందంగా ఉంటుందని మీ తమ్ముడు ఆశగా వచ్చారు. ఉన్నదానిలోనే నలుగురం పంచుకుని తిందామని వచ్చాం. మమ్మల్ని ఇలా బయట నిలబెట్టి మాట్లాడకండి భావగారు. అవునన్నా, నేను నీ ఆస్తి కోసమో డబ్బుల కోసమో రాలేదన్నా. మనది ఒకే కడుపును పుట్టిన రక్తం. కష్టసుఖాల్లో తోడుండాల్సిన బంధాలు మనవి. మన తల్లిదండ్రులు పోయాక మనకా ఉన్నది మనమిద్దరమే. ఆస్తిపాస్తులు, ఈ భవంతులు శాశ్వతం కావురా అన్నా, చివరికి మనతో వచ్చేది ఆప్యాయతలు మాత్రమే. నన్ను ఇలా పరాయివాడికంటే హీనంగా పంపేయకన్నా ఒక్కసారి లోపలికి రానివ్వు. వదినతో కాసేపు మాట్లాడి వెళ్తాం.
నా దగ్గర ఈ నాటకాలాడకు. నీ ఆప్యాయతలు, నీ బంధాలు నా ఆస్తి మీద ఆశతో వచ్చేవే అని నాకు బాగా తెలుసు. నాకు మనుషులు గిట్టరు, పలకరింపులు అసలే నచ్చవు. మళ్ళీ ఈ గడప తొక్కి నా సమయాన్ని, ప్రశాంతతను వృధా చేయకో. వెళ్ళండి ఇక్కడి నుండి అని సుబ్బారావు రాఘవుడి ముఖం మీదే తలుపు భయంకరమైన శబ్దంతో బంధిస్తాడు. బయట నిలబడిన రాఘవ, సీత కంట నీరు పెట్టుకుంటారు. తెచ్చిన కూరగాయల గంపను గడప పక్కన పెట్టి దండం పెట్టుకుని వెనుతిరుగుతారు. లోపల కాంతమ్మ మూలలో కూర్చుని గుండెల విసేలా ఏడుస్తుంది. సుబ్బారావు తన వడ్డీ వ్యాపార వసూళ్ల కోసం వీధిలోకి వస్తాడు. దారిలో ఊరి పెద్ద మనిషి రామయ్య ఎదురవుతాడు. రామయ్య చుట్టూ కొంతమంది ఊరి జనం కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. ఏంటి సుబ్బారావు గారు, ఎప్పుడూ చేతిలో లెక్కల పుస్తకం పట్టుకుని ముఖం మార్చుకుని తిరుగుతున్నారు? కొంచెంసేపు ఆస్తిపాస్తుల ధ్యాస పక్కన పెట్టి ఊరి జనంతో కూర్చుని మంచి చెడు పంచుకోవచ్చు కదా. రామయ్య గారు, మీలాగా ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని కాలం వృధా చేసుకోవడానికి నా దగ్గర సమయం లేదు. నా రూపాయి నన్ను కాపాడుతుంది. నా ఐశ్వర్యం నాకు కొండంత అండ. ఈ ఊరి జనం నాకేమైనా తిండి పెడతారా ఏంటి? సుబ్బారావు గారు, డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ మనుషులను దూరం చేసుకుని బ్రతకడం చాలా పెద్ద తప్పు. రేపు ఒక కష్టం వస్తే కాపాడేది నీ పెట్టెలోని నాణేలు కాదు, నీ పక్కన నిలబడే మనుషులే. ఇప్పటికైనా నీ అహంకారం పక్కన పెట్టి నీ తమ్ముడిని, ఊరి జనాలను కలుపుకునిపో. లేకపోతే నీ ఇల్లు ఎప్పటికీ చుట్టాలు రాని ఇల్లులాగే మిగిలిపోతుంది. కనీసం నీ భార్య కాంతమ్మకైనా 4 మంచి రోజులు చూపించు. నా దగ్గరున్న కోట్లు చాలు రామయ్య గారు. నా కష్టానికి నా ఆస్తి అండగా ఉంటుంది. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నా దారి నాది, మీ దారి మీది. దారి మీది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మి పెనుగాలులతో కుండపోత వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో ఊరంతా కరెంట్ పోతుంది. సుబ్బారావు భవంతి చీకటిగా భయంకరమైన నిశ్శబ్దంతో ఉంది. ఏమండి, ఏమైంది మీకు? అయ్యో దేవుడా, గట్టిగా గుండె పట్టుకుంటున్నారు. ఊపిరి ఆడటం లేదా? ఏమైంది? మాట్లాడండి. కాంతం, నా గుండె ఏదో పిండేస్తున్నట్టు ఉంది. నా ప్రాణం పోతోంది. ఊర్లో ఎవరినైనా పిలువు, వైద్యుణ్ణి తీసుకురమ్మను త్వరగా. నా వల్ల కావటం లేదు. కాంతమ్మ హుటాహుటిన బయటకు వచ్చి వర్షంలో వీధిలోకి వచ్చి గట్టిగా అరుస్తుంది. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, మా ఆయనకు గుండెపోటు వచ్చింది, కొంచెం సహాయం చెయ్యండి. అయ్యో, ఊరి జనం వినండి, కాపాడండి, నా తాళి కాపాడండి. కాని ఆ చుట్టాలు రాని ఇల్లు ఎప్పుడూ మూసి ఉండటం వల్ల సుబ్బారావు అహంకారం మరియు అతని గర్వం తెలిసిన ఊరి ప్రజలెవరూ ఆ అరుపులను పట్టించుకోరు. గుమ్మం తడితే సుబ్బారావు తిడతాడేమోనని, తమకేం సంబంధమని అందరూ తలుపులేసుకుంటారు. ఏమండి, మన ఇంటి గరప తొక్కడానికి ఊళ్ళో ఎవరూ రావడం లేదు. మీ ఆస్తి, పెట్టెలోని బంగారం, డబ్బు ఈ అత్యవసర సమయానికి ఏమీ ఉపయోగపడటం లేదు. పలకరించే బంధువులను, ఆదుకునే ఊరి జనాన్ని మనమే దూరం చేసుకున్నాం. ఇప్పుడు మనల్ని కాపాడే దిక్కు లేకపోయింది. మన డబ్బు మనల్ని కాపాడలేకపోతోంది. అప్పుడే ఊరి చివర చిన్న ఇంట్లో నివసించే రాఘవకు వర్షంలో కాంతమ్మ ఏడుపు శబ్దం వినబడుతుంది. రాఘవ ఏమాత్రం ఆలోచించకుండా వర్షంలో వచ్చి సుబ్బారావింటి లోపలికొస్తాడు. వాళ్ళ అన్నను ఆ పరిస్థితిలో చూసి గుండె చలించిపోతుంది. వదినమ్మా, ఏమైంది? అన్నయ్య, ఏమైంది నీకు? దేవుడా! రాఘవ, మీ అన్నయ్యకు గుండెపోటు వచ్చిందిరా. ఊళ్ళో ఎవరూ రావడం లేదు. కాపాడరా నీ అన్నను. నన్ను అనాథను చెయ్యకురా. వదినమ్మా, కంగారు పడకు. నేను బ్రతుకుండగా నా అన్నకేమీ కాదు. మన గొడవలు, అన్న కోపాల తర్వాత ముందు
నా అన్న ప్రాణం ముఖ్యం. అని రాఘవ తన భుజాలపై అన్న సుబ్బారావుని ఎత్తుకుని రాత్రివేళ వర్షాన్ని బురదను కూడా లెక్క చేయకుండా మైలు దూరంలో ఉన్న ఊరి వైద్యుడి దగ్గరకు పరిగెడతాడు. వైద్యుణ్ణి లేపి సమయానికి మందులు వేయించి రాత్రంతా అన్న పక్కనే కూర్చుని సేవలు చేస్తాడు. వైద్యుడు సుబ్బారావు ప్రాణప్రమాదం తప్పిందని చెప్తాడు. అప్పుడు రాఘవ కాస్త కులాసపడతాడు. దేవుడా, మా అన్నను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. డబ్బు అనే మోజులో పడి మనుషులు మర్చిపోయాడు. మా అన్నకి ఏం కాకుండా నువ్వే కాపాడాలి. నేనింతవరకు నిన్నేం కోరలేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలోనే కాంతమ్మ రాఘవని చూస్తూ ఉంటుంది. వదిన, అన్నయ్యకి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. నువ్వేం దిగులు పడుకో, కాసేపు తర్వాత అన్నయ్యని ఇంటికి తీసుకుని వెళ్దాం అని అంటాడు. దానికి కాంతమ్మకి ఏం మాట్లాడాలో తెలియకుండా తన భర్తని చూస్తూ ఉంటుంది. పక్కనే అలసిపోయిన రాఘవ, కళ్ళు తుడుచుకుంటున్న కాంతమ్మ, సీత ఉంటారు. సుబ్బారావు కళ్ళంబడి నీళ్లు ధారగా కారుతుంటాయి. రాఘవ, నన్ను క్షమించరా తమ్ముడు. మిన్ను మన రక్త సంబంధాన్ని అసహ్యించుకున్నాను. పేదవాడివని హేళన చేసి నీ ముఖం మీదే గడప తలుపులు వేశాను. కాని నా కష్టకాలంలో నా దగ్గరున్న కోట్ల డబ్బు, ఈ పెద్ద భవంతి నన్ను కాపాడలేదురా. నువ్వు చూపించిన ఆప్యాయత, మీ ప్రేమే నన్ను ఈరోజు బ్రతికించింది. డబ్బు కంటే బంధాలే గొప్పవి అని నా కళ్ళు తెరిపించావురా. అన్నయ్య, పాత విషయాలు మనసులో పెట్టుకోకు. ఆస్తిపాస్తులు పోతే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాని తోడబుట్టిన బంధం పోతే ప్రాణం పోయినా తిరిగి రాదు కదా. నువ్వు క్షేమంగా ఉంటే చాలు అన్నయ్య. ఊరి ప్రజలారా, బంధువులారా, ఇన్నాళ్ళు ఈ పెద్ద భవంతిలో నేను శవంలా ఒంటరిగా జీవించాను. ఈరోజు నుండి నా ఇల్లు చుట్టాలు రాని ఇల్లు కాకూడదు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలిచి అన్నం పెట్టే ఇల్లు కావాలి. నా తమ్ముడు రాఘవ కుటుంబం ఇక్కడే నాతో ఉంటుంది. ఇప్పటికైనా తెలుసుకుని మారో. మాకంతే చాలు సుబ్బారావు. ఇక నుండి నీకు మేమంతా అండగా ఉంటాం.